వెల్కమ్ టు తేజశ్రీ ఎడ్యుకేషన్ టాపిక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది తీసుకొచ్చాను. మనకి ఆవర్తన పట్టికలోని లాంతనైడ్ మరియు యాక్టినైడ్ యొక్క స్థానాలను చర్చించమని అడుగుతారు, లేదా దీన్నే వాటి మధ్య భేదాలు అనేది చెప్పమని చెప్తారు. సో దీనికి సంబంధించి మనం ఒక 10 పాయింట్స్ అనేది రాస్తే మనకి 12 మార్క్స్ క్వశ్చన్ కానీ 5 మార్క్స్ క్వశ్చన్ అనేది సింపుల్గా ఈజీగా గ్యాదర్ అవుతుంది. ఇంకోటి ఫస్ట్ చూసినట్టయితే ఫస్ట్ లాంతనైడ్ అనేది 4F శ్రేణిని కలిగి ఉంటుంది. అట్లాగే యాక్టినైడ్ అనేది 5F శ్రేణిని కలిగి ఉంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి 4F ఎలక్ట్రాన్ యొక్క బంధ శక్తిని విలువలు అనేది అధికంగా ఉంటాయి. అలాగే 5Fలోని ఎలక్ట్రాన్ యొక్క బంధ శక్తి అనేది తక్కువ విలువలను కలిగి ఉంటుంది. ఓకేనా. థర్డ్ పాయింట్ వచ్చేసి వివిధ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించవు. తర్వాత ఇవి వివిధ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి. ఓకేనా. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి గరిష్ట ఆక్సీకరణ స్థితి అనేది +4గా ఉంటుంది. తర్వాత యాక్టినైడ్లోని గరిష్ట ఆక్సీకరణ స్థితి అనేది +7గా ఉంటుంది. క్లియరా. తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సంశ్లిష్ట స్థిరమైనవి ఏర్పరచవు. తర్వాత స్థిరమైన సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్ పైబంధన లైగండ్లతో సంశ్లిష్టాలు ఏర్పరచవు. దీంట్లోని పైబంధన లైగండ్లతోని సంశ్లిష్టాలను ఏర్పరుస్తాయి. సెవెంత్ పాయింట్ వచ్చేసి వీటిలోని PM మాత్రమే రేడియో దార్విక మూలకంగా ఉంటుంది. సో తర్వాత ఈ PM మూలకం అనేది యాక్టినైడ్లోని ఉండదు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి ఇవి ఆక్సోకాటియన్లను ఏర్పరచవు, ఇవి ఆక్సోకాటియన్లను ఏర్పరుస్తాయి. ఓకేనా. నెక్స్ట్ నైన్త్ పాయింట్ వచ్చేసి అయాన్లు అన్నీ వర్ణరహితాలుగా ఉంటాయి. ఇక్కడ యాక్టినైడ్లోని అయాన్లన్నీ వర్ణాలను కలిగి ఉంటాయి. అంటే మనకి దీంట్లోని రంగులను ఏం ప్రదర్శించవు. లాంతనైడ్లోనే, యాక్టినైడ్లో వచ్చేసరికి వివిధ రంగులను ప్రదర్శిస్తాయి. సో దీన్ని లాంతనైడ్ అని అంటారు, అలాగే దీన్ని యాక్టినైడ్ అంటారు. ఓకేనా. ఇలా సింపుల్గా 10 పాయింట్స్ అనేది రాస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి రెండింటి గురించి భేదాలు చెప్పమంటే మనం ఈజీగా ఫస్ట్ ఒక దాని గురించి తెలిసినట్టయితే ఈజీగా రెండో దాని గురించి రాయొచ్చు. అంటే ఎక్కువ శాతం మనకు ఫస్ట్లోని ఈ పాయింట్స్ సంబంధించి ఇక్కడ అధికంగా ఉంటాయి, వర్ణరహితంగా ఉంటాయి, స్థితులను ఎక్కువ ప్రదర్శించవు, ఇట్లా అడిగినప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేసి దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఓకేనా. దీన్ని బేస్ చేసుకుంటూ మనం దీన్ని ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చదివినట్లయితే మనం ఈజీగా ఈ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.